పార్లమెంట్లో ఇవాళ రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానం ప్రవేశపెట్టనున్నారు కేంద్ర మాజీ మంత్రి అనురాగ్ ఠాకూర్. లోక్సభలో తీర్మానంపై ప్రసంగానికి 16 గంటల సమయం కేటాయించారు స్పీకర్ ఓం బిర్లా. మరోవైపు నీట్ ప్రశ్నపత్రాలు, నిరుద్యోగం, అగ్నిపథ్, ద్రవ్యోల్బణంపై ఆందోళనకు సిద్ధమయ్యాయి విపక్షాలు. నీట్ ప్రశ్నపత్రాల లీకేజ్ వ్యవహారంపై, కొత్త క్రిమినల్ చట్టాలపై చర్చించాలని లోక్సభలో వాయిదా తీర్మానమిచ్చారు కాంగ్రెస్ ఎంపీలు. నీట్ లీకేజ్పై చర్చకు కేంద్రం సిద్ధంగా ఉందని, మొదటగా రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానం చర్చ జరపాలని కోరారు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్. పార్లమెంటు సమావేశాలకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మదార్ అందిస్తారు. మదార్, డీటెయిల్స్ ఏంటి? 11 గంటలకి సమావేశాలు ప్రారంభమవుతాయి. విపక్షాల ఆందోళన ఈరోజు కూడా కొనసాగేటువంటి అవకాశం ఉంది. 10:30కే ఇటు ఇండియా కూటమికి సంబంధించిన నేతలు ఆందోళన కార్యక్రమాలు షురూ చేయబోతున్నారు. ముఖ్యంగా దర్యాప్తు సంస్థలకు సంబంధించిన దుర్వినియోగం పైన మొదట ఆందోళనలు ఉంటాయి. ఆ తర్వాత ఇప్పటికే వాయిదా తీర్మానాలు కూడా ఇచ్చారు. ముఖ్యంగా నీట్కి సంబంధించినటువంటి పేపర్ లీక్ వ్యవహారం పైన కావచ్చు, లేకపోతే నెట్కి సంబంధించినటువంటి ఎగ్జామ్ రద్దు, వాటికి సంబంధించినటువంటి అంశాలపైన వాయిదా తీర్మానాలు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎంపీలు వాయిదా తీర్మానాలు ఇచ్చారు. వాటితో పాటు ఈ రోజు నుంచి అమలు కాబోతున్నటువంటి క్రిమినల్ లాస్ కొత్త 3 చట్టాలు తీసుకొచ్చారు. ఆ 3 చట్టాల పైన చర్చ జరపాలంటూ కూడా కాంగ్రెస్ ఎంపీ మనీష్ తివారీ వాయిదా తీర్మానం ఇచ్చారు. మాణిక్యం ఠాకూర్ ఏమో నీటికి సంబంధించినటువంటి వ్యవహారం పైన చర్చకు పట్టుబడుతూ ఆయన వాయిదా తీర్మానం ఇచ్చారు. ఇక కేసీ వేణుగోపాల్ నీట్, యూజీసీ, నెట్కు సంబంధించినటువంటి పరీక్షల నిర్వహణకు సంబంధించి ఎన్టీఏ విఫలమవడం, వాటికి సంబంధించినటువంటి అంశాలపైన వారు వాయిదా తీర్మానాలు ఇచ్చారు. అయితే వాయిదా తీర్మానాలపైన చర్చకు ఏ మేరకు చేపడతారనేది కూడా చూడాల్సి ఉంటుంది. మొన్న సెషన్ నడుస్తున్నటువంటి సమయంలోనే ఇటు రాష్ట్రపతి ప్రసంగాన్ని ధన్యవాదాలు తెలిపేటువంటి తీర్మానం పైన చర్చ జరపాలంటూ కూడా ఆ రోజు స్పీకర్ సూచించినప్పటికీ విపక్షాల ఆందోళన నడుమ సభ అనేది కూడా వాయిదా పడింది. ఈరోజు స్పీకర్ ఇప్పటికే సమయం అనేది కూడా ఇచ్చారు. 16 గంటల పాటు రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపేటువంటి తీర్మానాలపైన వివిధ ఇటు అధికార పక్షంతో పాటు విపక్ష సభ్యులకు మాట్లాడేటువంటి అవకాశం ఇచ్చారు. కాబట్టి రాష్ట్రపతి ప్రసంగంపైనే చర్చ జరపాలంటూ కూడా విజ్ఞప్తి చేసేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే ధర్మేంద్ర ప్రధాన్, కేంద్ర విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి ధర్మేంద్ర ప్రధాన్ నీటికి సంబంధించినటువంటి అంశంపైన చర్చకు ప్రభుత్వం సిద్ధంగానే ఉంది. అయితే మొదట రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపేటువంటి తీర్మానాలపైన చర్చ జరుపుదామంటూ కూడా ఇటు కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక విజ్ఞప్తి అయితే వచ్చింది. దానిపైన ఏ మేరకు శాంతిస్తారనేది కూడా చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే సుమారు ఇటు నీటికి సంబంధించి 24 లక్షల మంది విద్యార్థులు ఎగ్జామ్ రాశారు. మరోవైపు నెట్కి సంబంధించి ఒక 8 లక్షల మంది విద్యార్థులు వాటికి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ రాశారు. కాబట్టి ఇది చాలా పెద్ద సమస్య. ఈ సమస్యకు సంబంధించి చర్చ జరపాలి. పేపర్ లీకేజ్ వల్ల ఎగ్జామ్ యొక్క శాంటిటీ అనేది పూర్తి స్థాయిలో దెబ్బతింది. కాబట్టి వాటిని జాయింట్ మెసేజ్ ఒకటి ఇటు అధికార పార్టీ నుంచి అలాగే విపక్షాల నుంచి ఒక జాయింట్ మెసేజ్ అనేది కూడా పార్లమెంట్ నుంచి ఇవ్వాలి. ఎవరైతే అన్రెస్ట్లో ఉన్నటువంటి విద్యార్థి లోకానికి కొంత స్వాంతన కలిగేలాగా ఆ మెసేజ్ అనేది కూడా ఉండాలంటూ కూడా విపక్షాలు పట్టుబడుతున్నాయి. వీటితో పాటు ద్రవ్యోల్బణం, నిరుద్యోగం వంటి సమస్యలపైన కూడా చర్చకు పట్టుబడుతూ ఉన్నారు. వాటిపైన స్పీకర్ ఏ మేరకు నిర్ణయం తీసుకుంటారనేది కూడా చూడాల్సి ఉంటుంది. ఈరోజు కూడా ఆల్మోస్ట్ ఆందోళన మధ్య సభ అనేది కూడా నడిచేటువంటి అవకాశాలే ఎక్కువ కనిపిస్తున్నాయి.